అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ వైసీపీ వాళ్ళు టీడీపీకి అలాగే జనసేనకి మధ్య దూరం పెంచాలని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు. మరి దాంట్లో భాగంగా ఒక వార్త ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అడిగితే ఎప్పుడైనా సరే డబ్బులు ఇస్తారు పార్టీ పరంగా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఎప్పుడు ఇవ్వట్లేదు అని ఒక దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. ఇలాంటి విభేదాల వల్ల ఈ రెండు పార్టీల మధ్య ఏదైనా దూరం పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే సమాధానం ఉందండి. దూరం జరగాలి అని ప్రత్యర్థి వాళ్ళు అనుకున్నారు కాబట్టి దూరం వచ్చిందని చెప్పేసి ఫేక్ ప్రచారాలు జరుపుతారు. నిజంగా ఎక్కడైనా అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా 15 ఏళ్ళు మాకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రకటించిన తర్వాత కూడా అన్నదమ్ముల్లాగా కృష్ణార్జునులాగా హ్యాపీగా వాళ్ళు పరిపాలన చేసుకొని సూపర్ 6 హామీలు పొత్తులో భాగంగా ఇప్పుడు మీరేమంటున్నారు? లోకేష్ గారికి అడగంగానే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇవ్వట్లేదు. ఇంకా వీళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దొరికిందే తడవు ఎత్తుకో ఇంకా సోషల్ మీడియా మొత్తం అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. ఎత్తుకుండేదే తడవుగా ఇంక ఎత్తుకోండి సోషల్ మీడియాలో, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో అని చెప్పేసి వాళ్ళకి హింట్ ఇచ్చుకున్నారు. వాళ్ళ శ్రేణులకు, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ టీంకి ఒక హింట్ ఇచ్చుకున్నారు. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడగంగానే డొక్క అని చెప్పేసి ఆమె అన్నపూర్ణ అంటే ఆమె అన్నం దానం చేసి ఆమె డొక్క సీతమ్మ, మరి ఆమె పేరు మధ్యాహ్న భోజనాన్ని పథకానికి పేరు పెట్టారా లేదా? మరి అది కనపరాలేదా వైసీపీ వాళ్ళకి? లేకపోతే ఆరోపణ చేసే వాళ్ళకి కనపరాలేదా? మరి నిజంగా ఈరోజు అంకారావు గారు ఐఎఫ్ఎస్ లేదు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఆయన దగ్గర పట్టా లేదు, డిగ్రీలు లేవు. ఉన్నది ఒకే ఒక్క ధ్యేయం, అడవిని కాపాడాలి, అడవి తల్లిని కాపాడాలి, అడవినే నమ్ముకున్నాను, అడవే నన్ను కాపాడిందని ఈరోజు నిరూపించినటువంటి వ్యక్తి ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కాదా? ఆయన మాట గౌరవించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సలహాదారుగా పెట్టుకోలేదా? అటవీ సంరక్షణ సలహాదారుగా పెట్టుకోలేదా? నల్లమల అడవే ఆయన వెంట నిలబడిందని చెప్పేసి ఈరోజు నిరూపించినటువంటి వ్యక్తులు ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా పంచాయతీరాజ్ శాఖకు నిధులు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ వస్తాయి. పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని, కేంద్ర ప్రభుత్వం కొన్ని. ఈరోజు సర్పంచులు ఉన్నాయి, సర్పంచుల నిధులు స్వాహ అని చెప్పేసి ఈరోజు బ్యాన్ రాయటం వచ్చింది ఈనాడులో. మరి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి మీద, చాలా అక్రమాల మీద పవన్ కళ్యాణ్ గారు కూడా పోరాడుతూ ఉన్నారు. మరి దాని మీద కూడా ఆయన పౌర సరఫరాల శాఖలో కానీ, మరి రీసెంట్గా సినిమాటోగ్రఫీ అంటే జనసేన పార్టీకి సంబంధించి మరి ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి 5 శాఖలు అయితేనేమి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నాడు. నిజంగా వీళ్ళకు కావాల్సినది ఏంది? ఎంతసేపు లోకేష్ గారు ఒక తమ్ముడు, పవన్ గారు ఒక అన్న, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికీ ఒక మెంటర్, అధినేత, ఎక్స్పీరియన్స్, అనుభవము, అన్ని రకాలుగా ఉన్నటువంటి చాణక్యము, రాజకీయము అన్నీ తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హ్యాపీగా అన్నాదమ్ముల మాదిరిగా రాష్ట్రాన్ని సూపర్ 6 హామీల్లో భాగంగా దీపం 2 పథకం కింద 90 లక్షల సిలిండర్లు ఇప్పటి వరకు బుక్ చేసుకున్నారు. మరి అన్నదాత సుఖీభవ ఇవ్వబోతూ ఉన్నారు. తల్లికి వందనము 8,745 కోట్ల రూపాయలు కేవలం తల్లుల ఖాతాల్లోకి జమ అయిపోయాయి. మరి మిగిలిన 1,300 కోట్ల పైమాట స్కూల్ అభివృద్ధి ఖాతాకి వెళ్ళాయి. మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు 200కు పైగా చిలుకు, పేదలకు నాణ్యమైనటువంటి భోజనం 3 పూటల అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం. మరి మిగిలినటువంటి హామీలు ఏంది? మహిళలకు 1,500 రూపాయలు నిరుద్యోగ భృతి, అది కూడా చర్చలో ఉన్నాయి. ప్లస్ ఫ్రీ బస్సు అంటున్నారు. ఫ్రీ బస్సు కూడా ఆగస్టు 15 నుంచి మొదలవబోతామని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా ఏందండి సూపర్ 6 హామీలు అని అంటే కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికైనా అదే హామీనే, చంద్రబాబు నాయుడు గారికైనా అదే హామీనే, బీజేపీ పార్టీకైనా అదే హామీనే. ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మీరు 6,000 కోట్లు కేటాయించుకొని 2019లో 2023-24 టైంకి వచ్చేదలకి 5,000 కోట్లకే ముగించేసినారు. అంటే తగ్గించుకుంటూ వచ్చినారు అమ్మఒడి, పిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మరి నిజంగా మీరు అమ్మఒడి సరిగా ఇచ్చి స్కూల్లో పిల్లల సంఖ్య పెరిగి ఉంటే 6,349 కోట్ల రూపాయలు 2019లో మీరు కేటాయించారో దాని సంఖ్య పెరగాలే తప్ప తగ్గకూడదు. ఎందుకు తగ్గింది? ఇలాంటి వాటికి సమాధానం చెప్పండి ప్రజలకి. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈరోజు మీరు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా, 142 హామీలు నెరవేర్చారండి మొదటి సంవత్సరంలో. క్లియర్గా అన్ని హామీలు చదివి వినిపించా. వాళ్ళు ఏమేమి చేశారు,
స్కూల్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 47 యాప్లు ఉండేటి ఒక టీచర్కి. చదువు చెప్పేదానికన్నా ఈ యాప్లో అప్లోడ్ చేసేది పని ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇవన్నీ తీసేసి ఒక యాప్ తెచ్చాడా లేదా నారా లోకేష్ గారు? విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తున్నాడు. పుస్తకం సిలబస్ ఎక్కువైతే, అన్ని పుస్తకాలు బరువు ఎక్కువైతే ఒకే టెక్స్ట్ బుక్స్లో ఒక పుస్తకంలోనే అన్నీ ఇచ్చేటట్లు కూడా చేశారు. వెయిట్ తగ్గించారు. ఎక్కడ రాజకీయాలకు తావు లేకోకుండా, ఫోటోలు లేకోకుండా చేశారు. ఈరోజు నారా లోకేష్ గారి పైన ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు. సార్ గతంలో కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మధ్య అలాగే లోకేష్ గారి మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేశారు. అంటే లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కావాలి అన్నట్టుగా వార్త అయితే బయటకు వచ్చిందనమాట. సో ఎందుకు ఇలాగంటే నిజంగా ఇలాంటి వార్తలు వస్తే కనుక వీళ్ళ మధ్య దూరం వచ్చే అవకాశం ఉందంటారా? అసలు వీళ్ళ ప్రయత్నాలు ఏమైనా ఫలించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎక్కడ ఫలిస్తుందండి? ఒకరికొకరు గౌరవించుకున్నప్పుడు, ఒకరికొకరు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, మంచో చెడు వాళ్ళు కూటమి పొత్తు కట్టారు, కుటుంబంగా ఏర్పడ్డారు. కుటుంబంలో గొడవలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాళ్ళు రూమ్లో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. మీరెందుకు పదే పదే వచ్చే ఇదిగో వచ్చే దూరం పెరిగా అంటే జనాలు ఇంకా దగ్గరికి చేస్తారు వాళ్ళిద్దరిని. ఎందుకంటే జనాలను నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మళ్ళా చెప్తున్నానండి, క్లియర్గా చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చి, ఆయన ఇచ్చినటువంటి నవరత్న పథకాలు మెచ్చి ఎవరు? ప్రజలు నిజంగా మెచ్చి ఉంటే మరలా గెలిచేవాళ్ళు. ఈసారి ఆయన నవరత్నాలను చూసో, లేకపోతే ఆయన అమ్మఒడిని చూసో, లేకపోతే ఇంకో పథకాన్ని చూసో జనాలు ఆయనకు ఓట్లు వేయలేదు. నిన్ను ఓడించాలనే ఉద్దేశంతో ఓడించారు. అది గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు. స్టిల్ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పథకాలను చూసి సూపర్ 6 ఇస్తే ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పడిపోతాయి, లేకపోతే ఇంకో పథకం చూసో ఓట్లు వేయలేదండి, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రం ముందుకు పోతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తేనే రాష్ట్రం ముందుకు పోతుందని ప్రజలు నమ్మారు. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో పథకాలు ఎక్కువ ఇస్తున్నాడు, సంక్షేమం ఎక్కువ ఇస్తున్నాడు అని కాదు. ఆయన ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, ఆయన ముందుకు కొనసాగితేనే ఆయన ఆధ్వర్యంలో పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ అని ఒక యాక్ట్ తెస్తేనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు భయభ్రాంతులకు గురైపోయాడు. ఎక్కడ కబ్జాలు చేసేస్తారు ఏందనేది. మరి ఇవన్నీ ఉన్నటువంటి తరుణంలో నారా లోకేష్ గారి పైన ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు. ఏమని చేశారు? 1300 కోట్లు నారా లోకేష్ గారి జేబులోకి పోయాయి అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఒక 24 అవర్స్ టైం ఇచ్చాడు, నిరూపించలేకపోయారు. ఈరోజు ఆయన లీగల్గా ప్రొసీడ్ అయిపోతున్నాడు. అది లీడర్ ఏంటంటే క్రెడిబిలిటీ అంటే అది. టైం ఇచ్చా, నిరూపించు, లేదు శిక్షకు అనర్హుడివి. అంటే అంతకుముందు కూడా ఉర్సా కంపెనీ మీద ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఉర్సానా టీసీఎస్ అనేది ఏదైనా సరే ఆరోపణ చేసే వాళ్ళు ఏ విషయం పైన అయినా సరే ఆధారాలతో రండి, నిరూపించండి, లేదా దానికి సిద్ధమవ్వండి. సిద్ధమా అని వాళ్ళు అన్నారు, సంసిద్ధమే అని చెప్పేసి నారా లోకేష్ గారు సమయం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు సిద్ధమో సంసిద్ధమో ఎక్కడికి పోవాలనేది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏదో బురద జల్లి గుడ్డ కాల్చి ముఖానేస్తే తుడుచుకుంటూ ఉంటారులే, ఆరోపణలు చేస్తూ ఉంటారులే అని చెప్పేసి అనుకున్నారు. కానీ నారా లోకేష్ గారు అటువంటి వ్యక్తి కాదు. ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి. తాత ముఖ్యమంత్రి, తండ్రి 4వ ముఖ్యమంత్రి. ఇప్పుడు కొడుకు అంటే ఆయన మోడీ గారే సైతం పిలిచి 2 గంటలు సమయం డిన్నర్కి కేటాయించారండి. మీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎవరికైనా సరే వాళ్ళ పార్టీలో మోడీ గారి యొక్క అనుమతి 1 గంట పర్సనల్గా కేటాయించుకోమనండి. ఈరోజు మేమిది అంటున్నారు కదా. నారా లోకేష్ గారికి ఇచ్చినంత విధంగా ఎవరైనా సరే ఎంటైర్ దేశ్కి, మొత్తం దేశంలో ఎవరైనా ఆ సమయం కేటాయించుకోమనండి, చూద్దాం. ఓకే. ఇక్కడ ఏదో ఆరోపణ చేసి గుడ్డ కాల్చి ముఖానేస్తే నారా లోకేష్ గారు ఏదో తుడుచుకుని పోయే రకం కాదు, తిరిగి దానికి సమాధానం చెప్పేటువంటి వ్యక్తి. ఈరోజు పప్పు కాస్త నిప్పు, మీ భాషలో చెప్పాలి అంటే పప్పు కాస్త నిప్పులా తయారైంది, ఆ నిప్పును ముట్టుకుంటే కాలిపోతారు అనేది మీరు తెలుసుకోకపోవడం అనేది ఇక్కడ బాధాకరం. చూసారు కదండి, ఆరోపించడం కాదు, దమ్ముంటే నిరూపించండి అని షణ్ముఖ్ గారు అయితే చెప్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. నమస్తే.